సో అయితే ఒక్క విషయం శాస్త్రి గారు, నాకు ఈ మొత్తం అంశాల్లో మనం నేర్చుకోవాల్సిందేంటి? టేక్ అవేస్ ఏంటి? సో ఇప్పుడు దీని నుంచి అంటే మనం బీజేపీయో, ఆర్ఎస్ఎస్ఓ నేను వీటి గురించి నేను మాట్లాడట్లేదు. ఒక దేశాన్ని ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులుగా, దేశ హితం కోసం పనిచేసేటువంటి వ్యక్తులుగా జాతీయవాదుల బాధ్యత ఏంటి? నిజంగా ఈరోజు భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతోంది. సో ఇప్పుడు మనం నిజంగా మన ఎకానమీ అన్ని దేశాలతో పోల్చితే 6.4% గ్రోత్ రేట్ ఐఎంఎఫ్ ప్రొజెక్షన్ ప్రకారం. ఏ దేశం కూడా కనీసం 5% దాటలేదు ఈ గ్రోత్ రేట్లో. సో మనం ఆర్థికంగా పెరుగుతూ ఉన్నాం. ఇట్లాంటి టైంలో ఈ ఉద్యమాల పేరిట ఒక ఆర్థిక మందగమనం కనుక మొదలైతే అది చాలా ప్రమాదం. మళ్ళీ ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది ఈ దేశం. 20 years మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడే మనం మిస్ చేసాం. ఎప్పుడు డెంగ్ షాపింగ్ టైంలో, చైనాకి అమెరికా పెట్టుబడులు వచ్చే టైంలో, అమెరికన్ మార్కెట్స్కి ఓపెన్ చేస్తున్నటువంటి టైంలో మనం కూడా ఆ టైంలో మనం ఓపెన్ చేస్తుంటే ఒక 20 ఏళ్ళు ఆగడం వల్ల నిజానికి పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత కానీ ఓపెన్ చేయలేదు. ఆ 10-15 ఏళ్ల గ్యాప్ చాలా వ్యత్యాసం క్రియేట్ చేసింది చైనాకి భారత్కి మధ్య. ఇవాళ మళ్ళీ మనం అందుకునే ప్రయత్నం చేస్తున్న టైంలో ఉన్నాము. మళ్ళీ కనుక ఇప్పుడు ఏదైనా జరిగితే మళ్ళీ ఇంకో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. సో జాతీయవాదుల బాధ్యత ఏంటి? బీజేపీ ఐటీసీలు ఏమైనా చేసుకొని, బట్ జాతీయవాదులు ఏం చేయాలి? జాతీయ వాళ్ళు నెరేటివ్ ఖండిస్తూ వెళ్ళాలండి, అంతకంటే కౌంటర్ చేస్తూ వెళ్ళాలి. ఐటీ సెల్ ఊహించినంత స్థాయిలో చేయటం లేదని మనం ఇందాకలే అనుకున్నాము. అది మరి బీజేపీ ఆ విషయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ అఫీషియల్ ఐటీ సెల్ కంటే అన్అఫీషియల్ బీజేపీ సాధిస్తున్న విజయాలు, మోడీ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ప్రజలకి కళ్ళు ఎదురుగుండా కనిపిస్తున్నా సరే అభివృద్ధి కంపేర్ చేసుకోరు. మీకు ఎవరిని ఎప్పుడు సాటిస్ఫై చేయలేరు, డిస్సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉంటుంది. సమాజంలో కుటుంబంలో కూడా 4 పిల్లలు ఉన్నా 4 ఈక్వల్ గా తండ్రి చూడలేడు. ఓ 2 పిల్లలకో 3 పిల్లలకో ఒక పిల్లడికి ఎవరికో అశాంతి ఉంటుంది. సేమ్ సమాజంలో కూడా అట్లాగే ఉంటుంది. అందరినీ సాటిస్ఫై చేయడం కుదరదు, కానీ అట్లీస్ట్ మెజారిటీ ప్రజలను సాటిస్ఫై చేసేటట్టు చూడొచ్చు. ఇప్పుడు ఏంటి, ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే లాస్ట్ మినిట్ లో ఏదో డబ్బులు అనౌన్స్ చేయడం, ఏ స్త్రీధనో లేకపోతే ఇంకేదో స్కీమ్ పెట్టి 10,000 5,000 ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తున్నారు. అది చాలు అనుకుంటున్నారు తప్పితే ఓవరాల్ గా మన దేశం అభివృద్ధి చెందడానికి ఇన్ఫ్రాగా ఉండాలి, కొత్త ఫ్యాక్టరీలు రావాలి, కొత్త ఉద్యోగాలు, ఈ తరహా ఆలోచన ప్రజల్లో రావటం లేదండి. ఎంత ప్రయత్నించినా సరే ఈవెన్ చదువుకున్న వాళ్ళు, రిటైర్ అయ్యి పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధి అన్నది చాలా సాధారణమైంది. ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నది, మన్మోహన్ ఉన్నా, ఇందిరాగాంధీ ఉన్నా, ఏమన్నా నేను చాలా మందితోటి డిస్కస్ చేస్తున్నాను. చాలా పెద్దవాళ్ళు 60-70 ఏళ్ల వయసు వాళ్ళు ఉన్నది. అభివృద్ధి ఏముందండి, మోడీ ఏం చేశారండి, అది సామానం కంపారిటివ్ గా చేసి నేను లేదండి. ఇదిగో ఉదాహరణకు ఒక రైల్వేస్ తీసుకుంటే వాళ్ళు 65 ఏళ్లలో 30% 35% ఎలక్ట్రిఫికేషన్ చేస్తే మోడీ జస్ట్ 10 ఏళ్లలో మిగతా 65% చేశారంటే అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. అంతలా కన్విన్స్ చేయటం వీళ్ళు బీజేపీ ఐటీ సెల్ చేయటం లేదండి. చెయ్యాలి, కౌంటర్ చేయాలి, గట్టిగా కౌంటర్. మనం చేస్తున్న పని మనం చెప్పుకోవడానికి మొహమాట పడక్కర్లేదు. చాలా విషయాలు అట్లాగే కంపారిటివ్ గా ఇది సాధారణ అభివృద్ధి కాదు, ఊహించని విధమైన 10 ఏళ్లలో గత 65 ఏళ్లలో జరిగిన అభివృద్ధితో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 50-60% ఒక్క 10 ఏళ్లలో జరిగిందని మనం చెప్పొచ్చు. అది వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నారు, ప్రచారం చేసుకోలేకపోతున్నారండి. అది పెద్ద లోటు బీజేపీకి.